సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, పట్టాభద్రుల నియోజకవర్గం పరిధిలో నలుగురు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులు ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎందుకు పోటీలో పెట్టలేదని ప్రశ్నించారు. 42 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ పట్టాభద్రుల స్థానంలో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదనేది చర్చనీయాంశంగా మారిందన్నారు. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ బలమైన నాయకులు ఉన్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఎమ్మెల్సీ పట్టాభద్రుల స్థానంలో అభ్యర్థిని ఎందుకు పెట్టలేదో పట్టాభద్రులు, మేధావులు చర్చించాలన్నారు. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయకుండా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్లో అడ్డగోలుగా నిధులు ఇస్తూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం తెలంగాణకు నిధులు ఇవ్వని దుస్థితి నెలకొందన్నారు. తెలంగాణ నుండి 8 మంది ఎంపీలు ఉన్నా కేంద్ర బడ్జెట్లో నిధులు తీసుకువచ్చింది శూన్యమని ఆరోపించారు. అందుకే పట్టభద్రులు, మేధావులు బీజేపీకి చెక్ పెట్టాలన్నారు. రాష్ట్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత నిర్ణయాలు సాహసోపేతమైనవిగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరుస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని పట్టభద్రులు గెలిపించాలని కోరారు. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా, మెదక్ ఉమ్మడి జిల్లా అంటే 4 జిల్లాల పరిధి. ఇందాక నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు చెప్పినట్టుగా 42 నియోజకవర్గ పరిధి. అందులో ఈ పట్టభద్రుల నియోజకవర్గంలోనే కేసీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, కవిత కూడా నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉన్నది. అంటే టీఆర్ఎస్ సంబంధించినటువంటి 4 ముఖ్య నాయకులు, రాష్ట్ర నాయకులు, కీలకమైన నాయకులు వాళ్ళు ఇక్కడ అభ్యర్థులు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అనేది ఇక్కడ చర్చించాలి, పట్టభద్రులు ఆలోచించాలి. దీని వెనకాల రహస్యం ఏదనేది పరిశీలించాలి, ఒకసారి చెక్ పెట్టాలి. అందులో ఇక్కడ బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చినారు. 8 కాంగ్రెస్కి ఇస్తే 8 బీజేపీ, బీఆర్ఎస్కు 0. బీఆర్ఎస్కి ఎందుకు 0 అయిందో బీఆర్ఎస్ వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మొత్తం ట్రాన్స్ఫర్ చేసి ఓట్లని. ఇక్కడ బీఆర్ఎస్ మౌనంగా ఉన్నది, అభ్యర్థిని పెట్టలేదు అంటే దీని వెనుకాల లోపాయికార ఒప్పందం ఉన్నది, చూకట్ ఒప్పందం ఉన్నది, లోపలికి వెళ్ళే ఓటు ట్రాన్స్ఫర్ చేసే కుట్ర సాగుతున్నది. అందుకనే ఈ కులగన మన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు పెంచేటువంటి ఆలోచన ఇవన్నీ చేస్తున్నారు. ఇంకో వైపున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వగానే ఎస్సీ వర్గీకరణకు ఇమీడియట్గా చట్టం తేవడం దాని మీద మంత్రివర్గ ఉపసంఘం వేసి నిర్ణయం తీసుకొని రేపు 1 నుంచి 5 దాకా అసెంబ్లీ పెట్టుకొని దాన్ని కూడా చట్టం చేసే పరిస్థితి చేస్తా ఉన్నాం, గుర్తించాలా. అందుకని ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి గారి వారికి మొదటి ప్రాధాన్యత ఓటేయాలి. తెలంగాణ జేఏసీ, తర్వాత సిపిఐ, ఇంకా సిపిఎం, మిగతా వామపక్ష పార్టీలు కూడా చాలామంది బలపరుస్తున్నారు, మేధావులు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందుకనే మన ఈ ఆల్పోర్స్ నరేంద్ర రెడ్డి గెలిచిందంటే రేవంత్ రెడ్డికి బలం చేకూర్చింది. ఓ రకంగా పట్టభద్రులందరూ కూడా అండగా ఉన్నారనేటువంటి ఒక చర్చ జరగడానికి, ఒక బలం చేకూర్చడానికి, గట్టిగా వాదించడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకనే మనం బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆలోచించి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరొకసారి మనం అందరం కూడా బలపరచడం, అది మద్దతు ఓట్లు వేయడం అనేది జరగాల. అందుకనే ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యతోటి గెలిపిస్తే మన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా మద్దతు ఇచ్చినట్టు చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ పట్టభద్రులందరూ కూడా తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత ఉంటుంది నరేంద్ర గారికి